ఈ రోజు నేను, మా అమ్మ, మా నాన్న ముగ్గురం కలిసి పొలం కొందామని వెళ్తున్నాం. ఈ బైక్ ఎవరిది అనుకున్నారా? మా ఫ్రెండ్ గాడిది. నా బైక్ మీద ముగ్గురు వెళ్ళలేం కదా, అందుకని చెప్పి వాడి బైక్ నేను తీసుకున్నా ఇవాళ. నేను స్టార్ట్ చేసి మా అమ్మ మా నాన్న ఎక్కించుకొని మా విలేజ్ నుంచి బయలుదేరాం. మా విలేజ్ దగ్గర నుంచి అక్కడికి వెళ్తానికి 23 కిలోమీటర్స్ పట్టిద్ది. ఎలా కూడా చిన్నగా మా విలేజ్ దాటాం. రండి రండి బ్యాక్ సైడ్ ఉన్నది మా అమ్మ మా నాన్న. ఎందుకో డౌట్ వచ్చింది, వెళ్ళేటప్పుడు వర్షం ఏమైనా పడిద్దని చెప్పి. అమ్మ గొడుగు తెచ్చావా అంటే గొడుగు తీసుకురాలేదు నాన్న అంది. ఏమమ్మా నాకు వర్షం పడేలాగా అనిపిస్తుంది అని చెప్పా. మా నాన్న నాకన్నా ఫాస్ట్గా ల్యాండ్ దగ్గర తొందరగా వచ్చేసాడు. చిన్నగా ల్యాండ్ చూస్తున్నాడు. ల్యాండ్ చూస్తున్నాం కదా, నేను కూడా ఎందుకని చెప్పి వీడియో తీసా. వీడియో తీసిన తర్వాత మా అన్నయ్య సెండ్ చేయాలి కదా, చిన్నగా ల్యాండ్ మొత్తం వీడియో తీసా. మా అమ్మ చిన్న లుక్ ఇచ్చి మనం ఎటు ల్యాండ్ తీసుకోవట్లేదు కదా అని. చిన్నగా అక్కడి నుంచి బయలుదేరిన తొందరగా వర్షం పడిద్దామని డౌట్ పుట్టి తీరా చూస్తుంటే వర్షం కూడా స్టార్ట్ అయింది. ఆడిందిరా నీతో వింత నాటకం. ఫుల్గా తడిసిపోయాం. అమ్మ చివరిని కూర్చొని అడుగుతుంది, ఇంకెంత దూరం ఉంది మన విలేజ్కి వెళ్తాను. అమ్మ దగ్గరకు వచ్చి ఇంకా 10 కిలోమీటర్స్ అని చెప్పి నా చల్లిపడుతుంది. ఏం చేయాలి అదే చిన్నగా నగలు చూస్తూ నవ్వుతున్నాడు. సైడ్ అంత గట్టిగా వాన పడలేదులే అనుకున్నా. పర్లా గట్టిగానే పడింది వర్షం, మాకెళ్ళి కూడా గట్టిగా. వర్షం చూసి నాకు కూడా అనిపించింది ఇంటికి ఎప్పుడు వెళ్తానో బాబు తొందరగా అని చెప్పి. వర్షం ఏందో మా ఇంటికి వచ్చిన తర్వాత వర్షం తగ్గిపోయింది. మా అమ్మకి హీటర్ పెట్టని చెప్పా, ఊరి మీద పడి తిరగడానికి ఇంకా టైం అయింది మా అని. నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా, అంత గుద్ద